దసరా నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు దుర్గాదేవిని కాత్యాయని రూపంలో కొలుస్తారు. ఈమె కాత్యాయనుడు అనే మహర్షికి కుమార్తెగా జన్మించింది. అదేవిధంగా నవదుర్గల్లో భాగంగా 4వ రోజు అమ్మవారిని కూష్మాండ దుర్గగా అలంకరిస్తారు. దరహాసము చేయుచు బ్రహ్మాండంను సృజించినది కావున ఈ దేవి కూష్మాండ అనే పేరుతో విఖ్యాతి చెందింది. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావంలోనే దశ దిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండంలోని సకల వస్తువులలో ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయే. అష్టభుజాదేవి అని కూడా అనబడుతున్న ఈమె 8 భుజాలతో విరాజిల్లుచుండింది. 7 చేతులలో వరుసగా కమండలము, ధనస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్రము, గద అనునవి తేజరిల్లుచుండును. 8వ చేతితో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించు జపమాల ఉండును. ఈమె సింహవాహినియే. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయ్యి ఈమె వారి రోగాలను శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యములు బలములు ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందును. కొద్దిపాటి భక్తి సేవలకును ఈ దేవి ప్రసన్నురాలగును.